హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ గారే. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వైట్ బోర్డ్ యానిమేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ స్లైడ్ మీద ఉన్నాం. ఈ స్లైడ్ సెట్టింగ్స్లో పోయి ఇక్కడ స్లైడ్ సైజు మామూలుగా డెస్క్టాప్ మొత్తం రావాలంటే స్లైడ్ 19201080 తీసుకొని నెక్స్ట్ వచ్చి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేద్దాం. సేవ్ చేస్తే మొత్తం ఫుల్ స్క్రీన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి దీని తర్వాత ఫస్ట్ టెస్ట్కి వెళ్దాం. ఇక్కడ టెస్ట్ వచ్చి ఇక్కడ టైప్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా స్టైల్స్ ఉన్నాయి. ఏ స్టైల్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చి సైజ్ మనకి ఎంత సైజ్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కలర్ టెక్స్ట్ కలర్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ తీసుకుంటున్నాను. బోల్డ్, ఇటాలిక్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మిడిల్లో కావాలని మిడిల్ ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు స్క్రీన్ పైకి వచ్చింది. దీన్ని మనం పెద్ద చేయాలంటే ఇక్కడ సైజ్ ఎడ్జ్లో కర్సర్ పెట్టి చిన్నగా డ్రాగ్ చేయండి. నెక్స్ట్ వచ్చి నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ నెక్స్ట్ వచ్చి ఇమేజ్కి వెళ్దాం. ఇక్కడ చాలా ఇమేజెస్ ఉన్నాయి. హౌస్ ఇమేజెస్ కావాలంటే మీరు ఇమేజెస్ కావాలంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజర్ నొక్కితే మనకి ఇమేజెస్ అనేది వస్తాయి. ఇక్కడ ఇమేజ్ కనిపించిన తర్వాత యాడ్ అని క్లిక్ చేయండి. యాడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇది టూ లార్జ్గా ఉంది సైజు, దీన్ని డిక్రీజ్ చేద్దాం. దీన్ని ఇక్కడ ఎడ్జ్లో పట్టుకొని చిన్నగా డ్రాగ్ చేయండి. దీన్ని ఎడ్జ్లో పట్టుకొని మనం యాంగిల్ కూడా టర్న్ చేయొచ్చు. మనకి ఎంత యాంగిల్ కావాలో అంత యాంగిల్లో టర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి దీన్ని అంటే డ్రాగ్ చేసి చేస్తున్నాను. దీని తర్వాత టెక్స్ట్ అయిపోయింది, ఇమేజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం గమనిస్తే హాయ్ ఫ్రెండ్స్కి 1 నెంబర్ పడుతుంది అండ్ లోగోకి 2 అని పడుతుంది. దీన్ని ఒకసారి ప్రివ్యూ చేద్దాం. ప్రివ్యూ చూస్తే ఫస్ట్ వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చింది. దాని తర్వాత లోగో అనేది వస్తుంది. దీన్ని మనం ఫస్ట్ లోగో రావాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసి రైట్ క్లిక్ దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ నుండి ఆర్డర్ 1 ఒకేసరికి ఇక్కడ నెంబర్ మారింది చూడండి. నెంబర్ 1 వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి 2 అని వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకు లోగో వస్తుంది. నెక్స్ట్ వచ్చి టెస్ట్ అనేది వస్తూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ అని. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం ఈ టెస్ట్ ఒక ప్రాపర్టీస్కి వెళ్దాం. ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ టైం ఉంది, బిఫోర్ ఎన్ని సెకండ్స్లో ఇప్పుడు నాకు ఇది 3 సెకండ్స్ వద్దు, ఒక 4 సెకండ్స్ కావాలి. సేవ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి దీని ప్రాపర్టీస్కి వెళ్దాం. ఇక్కడ టైం బిఫోర్, టైం ఆఫ్టర్, టైం డ్రాయింగ్ టైంలో 3 సెకండ్స్ తీసుకుంటుంది. 0.6 సెకండ్స్ తీసుకొని ఓకే సేవ్ చేద్దాం. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. చూసారా చాలా ఫాస్ట్గా డ్రా చేస్తాను ఇందుకు ముందు గమనిస్తే, ఎందుకంటే మనం టైం సెట్ చేసుకున్నాం. ఇది కూడా కొంచెం ఫాస్ట్గా చేస్తుంది. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ప్రివ్యూ చేద్దాం. హ్యాండ్ అనేది మనకి మారింది, టెస్ట్ అనేది మారుతా ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి మ్యూజిక్. ఇక్కడ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉన్నాయి. వీటిలో ఏదైనా కావాలన్నా
యాడ్ చేసుకోవచ్చు. మనకి దాన్ని ప్లే చేసి చూసుకోవచ్చు. ఒకవేళ మనకు కాడ ఉండే మ్యూజిక్ కావాలంటే బ్రౌజ్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఏదైనా వాయిస్ రికార్డింగ్ చేయాలంటే వాయిస్ ఓవర్లో వెళ్ళి రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ నొక్కితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి. మనకి ఇక్కడ బ్యానర్ లాగా ఇక్కడ కావాలనుకుంటే దీనిపై క్లిక్ చేయండి, ఇది వచ్చి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది బ్యాక్గ్రౌండ్. మనకి ఏమొద్దు అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చి స్లైడ్స్. ఇక్కడ స్లైడ్ క్లిక్ చేయగానే న్యూ స్లైడ్ అనేది వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో మనం ఇది క్లిక్ చేసాం అందుకని న్యూ స్లైడ్ వచ్చింది. ఇప్పుడు దీని సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి యాడ్ టు లైబ్రరీ. యాడ్ టు లైబ్రరీ అంటే ఇక్కడ మనం చాలా డిఫరెంట్ ఫైల్స్లో సేవ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే అసలు బ్యాక్గ్రౌండే వద్దు అనుకుంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనం ప్రాజెక్ట్ని న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలంటే న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ మనకు ఉన్న ప్రాజెక్ట్ ఉంటే దాన్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ ప్రాజెక్ట్ని ఎక్కండి. నెక్స్ట్ వచ్చి సేవ్ ప్రాజెక్ట్. మనం ప్రతిసారి సేవ్ ప్రాజెక్ట్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ పైన సేవ్ సేవ్ యాజ్ క్లిక్ చేయండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఆ నేమ్తోనే సేవ్ చేస్తున్నాను అందుకని నాకు అలా చూపిస్తుంది. ఇప్పుడు సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి టూ స్లైడ్స్ ఉన్నాయి అందుకని 2 స్లైడ్స్ అనేది ఆ ఫైల్లో సేవ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ టైం లైన్ ఏంటంటే మనం ఇక్కడ ఏదైనా టైం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ వచ్చిన తర్వాత మనకి ఎక్కడ సేవ్ చేసుకోవాలి అది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి దాన్ని మనకి ప్రివ్యూ అనేది చూపించి అది రికార్డ్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.